వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సైదుల్ గుండ్లపల్లి. ముందుగా విబుల్టన్లో హెడ్లైన్స్. ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడు విజయ్ బాపినీడు కన్నుమూత. నివాళులు అర్పించిన సినీ ప్రముఖులు. తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు. స్వామివారిని దర్శించేందుకు కదలి వచ్చిన భక్తులు. నేడు రాష్ట్రపతితో ఏపీ సీఎం బాబు భేటీ. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్. ఒకే వేదికపై ఇద్దరు సీఎంలు. మహాపూర్ణహుతి కార్యక్రమంలో హాజరు కానున్న కేసీఆర్, యోగి ఆదిత్యనాథ్. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం. ఈ ఘటనలో 9 మంది సజీవ దహనం, మరో 5గురికి తీవ్ర గాయాలు. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నా శరీర అవయవాలు నా ప్రజలకే, ప్రజల అభిమానం మరవలేనిది. పౌరుషాల వీరగడ్డ జనగామ. పారిశుద్ధ్యమే ప్రధాన లక్ష్యం. ఎమ్మెల్యే గారి పుట్టినరోజు వేడుకలకు తండోపతండాలుగా తరలి వచ్చిన అభిమానులు. 10 మంది వరకు నమోదు చేసుకున్నారు. ఇంకా సాయంత్రం వరకు కూడా రక్తదానాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఉన్నది ఈ విధంగా అంటే ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు, కార్యకర్తలందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తం వేయడం అనేది మరొకరికి ప్రాణదానం చేసే విధంగా ఉన్నది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ముందు కూడా ఎవరైనా జన్మదిన వేడుక చేసుకునేటువంటి ఎలాంటి నాయకులైనా సరే ఈ విధంగానే ముందుకు వెళ్తే మనకు కావాల్సినటువంటి రక్తము కొరత లేకుండా తెలంగాణ మొత్తం కూడా ఆరోగ్య తెలంగాణగా, రక్తం లేని తెలంగాణ అనకుండా రక్తం గల తెలంగాణని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ రామ్ నర్సయ్య, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ హాస్పిటల్ జనగామ. ఈరోజు 67వ జన్మదినోత్సవ సందర్భం శ్రీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారి 67వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ యొక్క మెగా క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బ్లడ్ బ్యాంక్, గవర్నమెంట్ హాస్పిటల్ జనగామ, ఎంజిఎం హాస్పిటల్ వరంగల్, IRCS వరంగల్ ముగ్గురు సంయుక్త ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంక్ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటివరకు 200 మంది రిజిస్టర్ అయినారు. 200 మంది కూడా దాతలు వచ్చి 200 యూనిట్లు బ్లడ్ మేము కలెక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. ఈ యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ముఖ్యంగా జనగామ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలు, జనగామ నియోజకవర్గ దాతలందరికీ కూడా మా బ్లడ్ బ్యాంక్ జనగామ తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా మొత్తం అన్ని మండలాలలో కూడా జరపాలని చెప్పి అనుకుంటూ, ఈ యొక్క రక్తదానం అంటే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ దానమైనా కూడా రక్తదానాన్ని మించినటువంటిది లేదు. ఒక్క దాత కనుక రక్తం కనుక చేసినట్టుంటే ఒక 3 ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఖచ్చితంగా దీనివల్ల ఏమిటంటే చాలామందికి అపోహలు ఉన్నాయి. ప్రతి 3 నెలలకు కనుక ఇచ్చినట్టుంటే ఏ జబ్బులు కూడా రావడానికి వీలుండదు. ఒబేసిటీ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, రక్తపోటు కానివ్వండి, మధుమేహ వ్యాధి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం నివారించుకోవడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆరోగ్యవంతమైనటువంటి యువకులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపు కనీసం 1 సంవత్సరానికి ఒకసారన్న రక్తదానం చేస్తే మనం అన్ని వ్యాధులను కూడా నివారింపు చేసుకోవచ్చు. కాబట్టి వ్యాధి నివారణతో పాటు కూడా మనం ఒక ప్రాణాలను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ముందు జనగామ ఏరియాలో ఇంకా మంచి క్యాంపులు జరగాలని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి దాతలకు, ఈ కార్యక్రమాన్ని నెరవేర్చినటువంటి కార్యకర్తలకు వాళ్ళందరికీ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏరియా హాస్పిటల్ జనగామ నుంచి వాళ్ళందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియత గౌరవనీయులు, ప్రియతమ నాయకుడు, బడుగు బల ఈరోజు జనగామ అభివృద్ధి ప్రదాత అయినటువంటి మా యొక్క ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారికి 67వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా జనగామలో జరుపుకోవడం మా జనగామ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు అప్పటి నుండి ఇప్పటివరకు చేసిన ఏ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి అనేది ఎవరు పట్టించుకోలేదు. కనీసం జనాల దగ్గరకు విలువ లేకుండా మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఒక నీళ్ళే అనుకోండి, అభివృద్ధి అనుకోండి, సంక్షేమం అనుకోండి, ఏదైనా సరే మాకు ప్రజలకు అందుబాటులో ఉంటూ అనునిత్యం మా వెంటే ఉంటున్నటువంటి మా ఎమ్మెల్యే గారు మా మధ్యనే 67వ జన్మదినాన్ని
చేసుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ఇటువంటి జన్మదినాలని భవిష్యత్తులో ఇంకెన్నో మా జనగామల్ని చేసుకోవాలని కోరుకుంటున్నాం. రెండోసారి కూడా విజయ దుందుబి మోగించడం ఇక్కడ యొక్క ప్రజల అదృష్టంగా భావిస్తూ నిజంగా కూడా ముత్తిరెడ్డి గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధి రానున్న రోజుల్లో మరీ ముఖ్యంగా ఈ ఒక జన్మదినాన్ని ప్రజల మధ్యలో జరుపుకొని కార్యకర్తల యొక్క మధ్యలో జరుపుకుంటున్నందుకు వారికి కూడా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలే కానీ సంక్షేమ కార్యక్రమాలు నిజంగా కూడా జనగామ ప్రజలకు రాబోయే రోజులలో అవసరం ఉంది. కాబట్టి వారు ఈ జన్మదినాన్ని ఇంకా ఈ యొక్క జన్మదినాలు వారు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు ఆ దైవ సాక్షిగా వారిని కోరుకోవడం జరుగుతుంది. వారికి ఆయురారోగ్యాలు కూడా ఈ సేవ చేసేటువంటి భాగ్యాన్ని వారికి కల్పించాలని కోరుకుంటూ ఈరోజు మా ప్రియతమ నేత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి 67వ జన్మదినం సందర్భంగా మా బచ్చనపేట మండల పార్టీ తరఫున అతనికి శుభాభివందనాలు. అతడు ఈ జన్మదినాన్ని ఇంకా రాబోయే రోజులలో కూడా ఎక్కువ జన్మదినాలు చేసుకొని ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జనగామ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తూ జనంలో రోజు ఎక్కడైనా జనంలో తిరుగుతూ అన్ని మండలాలను కలిగి తిరుగుతూ జనంతో మమేకమై మళ్ళీ రెండవసారి కూడా ఈ జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమై ఈనాడు విజయ దుందుబి మోగించి రెండవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈనాడు తన క్యాంప్ ఆఫీసులో పెట్టిన జన్మదినానికి ఇతర మండలాల నుంచి కూడా వచ్చిన అందరూ కార్యకర్తలకు రక్తదానం ఇచ్చిన కార్యకర్తలందరికీ కూడా మా మండల పార్టీ తరఫున శుభాభివందనాలు. అతడు ఇంకా అభివృద్ధి జనగామ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఎందుకంటే జనగామ ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే ఈ గోదావరి నీళ్ళు అనేటివి ప్రతి గ్రామానికి ఇచ్చుకుంటూ ప్రతి గ్రామంలో జనంతో మమేకమై తిరుగుతున్నాడు. కాబట్టి అతనికి ఈ ఆదరణ లభించింది. ఇంకా కూడా జనం యొక్క ఆదరణ లభిస్తూ ఇంకా రాబోయే రోజులలో మంచి పదవులు రావాలని కోరుకుంటూ అతనికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మా అభిమాన నాయకుడిని ఎన్నుకున్న రెండోసారి మొదటి జనగామలో మొదటిసారి ఎన్నికైన రెండోసారి ఏ నాయకుడు ఎన్నిక కావడలే పట్టుబట్టి ఈసారి మళ్ళీ రెండోసారి కూడా అధిక మెజార్టీని గెలిపించింది. ప్రజలందరికీ మా ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. ఈరోజు నా జన్మదినం అయితే కొన్ని వేల మందికి మేము జన్మనిస్తామని చెప్పి ఇలా రక్తదానం చేసిన కార్యకర్తలు చాలామంది, వారితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు కూడా 4 సబ్ ఇన్స్పెక్టర్లు రక్తదానం చేయడం జరిగింది. ఈ అభిమానము మరువలేనిది, రుణం తీర్చలేనిది. ఈ సందర్భంగా నేను మా ప్రజలకు మాట తెలుసుకున్నా. నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా నా తదనంతరం అవసరం పడ్డప్పుడు కళ్ళు కానీ, నా కిడ్నీస్ కానీ, నా లివర్ కానీ, నా గుండె కానీ, న్యూరాలజీ పాత్రలు ఏమున్నా నా శరీరంలో మా కాన్స్టిట్యున్సీ ప్రజలకే ఇవ్వాలని చెప్పి నేను ఇప్పటికే రాసిచ్చిన. చివరి రక్తపు బొట్టు వరకు నా కట్టె కూడా ఇక్కడనే కాల్చని చెప్పిన. ఆ రుణం తీర్చుకుంటా అన్ని గ్రామాలకు సాగు త్రాగు నీరు నిండుగా ఇచ్చి రైతులను పచ్చడి బ్రతుకులు చేసే ప్రయత్నం కేసీఆర్ గారి సారథ్యంలో చేస్తున్నా. కేసీఆర్ గారు ఈ మధ్యనే కూడా 2 లక్షల ఎకరాలకు మీకు నేరిస్తా మల్లన్న సాగించని చెప్పిండు. మెడికల్ కాలేజ్ ఇస్తాను, నర్సింగ్ కాలేజ్ ఇస్తాను, పాలిటెక్నిక్ కాలేజీలు ఇస్తా ఉన్నారు. నిండుగా అభినందనలు. నా జన్మదిన రోజు వారికి మా ప్రజల పక్షాన్ని అభినందనలు. లోగడ సర్పంచ్ ఎలక్షన్లప్పుడు నామినేషన్ వేసే ముందు తమ గ్రామాలను ఎటువంటి పిచ్చి మొక్కలు లేకుండా, డ్రైనేజ్ జామ్ లేకుండా, రోడ్లన్నీ ఎటువంటి గుంతలు లేకుండా క్లీన్ చేసి సాగు చేసి తర్వాత నామినేషన్ అని ఒక పిలిపిస్తే దాన్ని గౌరవించి రాష్ట్రంలోనే ఒక ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూన్సీగా అన్ని గ్రామాలు పరిశుభ్రత పరిచి తర్వాతనే నామినేషన్ వేసిండ్రు మా
సర్పంచ్ మన వేసిన వాళ్ళందరికీ వాళ్ళందరికీ పాదాభివందనాలు. అట్లనే ఈరోజు జన్మదినం రోజు జన్మదినం ఇస్తాము ఇవ్వాలి అని కనుక నేను అపీల్ చేస్తే ప్రజలందరూ కూడా ఈరోజు చాలా మట్టుకు దాదాపు 350-400 యూనిట్ల బ్లడ్ ఇచ్చిండ్రు. నేను ఒకటి కాన్స్టిట్యూన్సీలో మొదటిసారి ఇంత బ్లడ్ ఇవ్వటము వారందరికీ పేరు పేరున అభినందనలు, పాదాభివందనాలు. ఈ కాన్స్టిట్యూన్సీ స్వాభిమానం గల కాన్స్టిట్యూన్సీ, పౌరుషాల గడ్డ. అదేవిధంగా దాన ధర్మాలలో కూడా పట్టుదల విక్రమార్కుల మాదిరి మా వాళ్ళు ముందుకు వచ్చి ఇవాళ రక్తదానం చేసింది. ఏ పైన కూడా ఉద్యమాన్ని కూడా అట్లే కదిలి వెనక ముందు చూడకుండా జైళ్ళైనా ఉంటాం. రైతులకు రైళ్ళకి ఎదురుపోయి మేము ప్రాణాలు అర్పించుకుంటాం, తెలంగాణ తెచ్చుకుంటాం. బస్సుల కింద పండుకుంటాం, తమకు తాముగా కాల్చుకొని దహించుకుంటాం, ప్రాణత్యాగం చేస్తాం. కానీ ఎవరికి అపాయం కలిగించము. తద్వారా ఢిల్లీ పెద్దల కళ్ళు విప్పి రాష్ట్రం రావాలనే రీతిలో ప్రవర్తించేలా రాష్ట్రాన్ని కూడా తెచ్చుకున్నందుకు ప్రముఖ పాత్ర వహించిన మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు వారందరికీ అభినందనలు. అమరులైన వారందరికీ కూడా, త్యాగతులైన వారికి, ఆ ఉద్యమంలో నేపథ్యంలో వారికి జోహార్లు. ఈ రక్తదానం శిబిరం ఇలా జయప్రదంగా ఈ కాన్స్టిట్యూన్సీలో మొదటిసారిగా ఇంత యూనిట్ల రక్తం ఇచ్చిందని చెప్పి డాక్టర్లు చెప్పిండ్రు, వచ్చిన నిర్వాహకులు చెప్పిండ్రు. వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు. రాబోయే రోజులలో నాపై అభిమానం ఉంచి గెలిపించి ఇంత మేరకు గెలిపించిన మా ప్రజలకు రుణం తీర్చుకున్నానని చెప్పి ఈరోజు నేను వారికి మాటిస్తున్నాను. జయతెలంగాణ. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు విజయబాపినేడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 86 ఏళ్లు. విజయ, చిరంజీవితో పాటు మరికొన్ని పత్రికల్ని కూడా ఆయన నిర్వహించారు. చిరంజీవి, శోభన్ బాబు వంటి ప్రముఖ హీరోలతో సినిమాలు నిర్మించారు. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, ఖైదీ నెంబర్ 786, మగధీరుడు, సుమాంగలి, వాలుజడ తోలుబెట్టు వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలకు బాపినేడు దర్శకత్వం వహించారు. 1976లో నిర్మించిన యవ్వనం కాటేసింది అనే సినిమాకు ఆయన నిర్మాతగా మారారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం వేకువజామున రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం ఆలయాన్ని ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేకువజామున 4 గంటలకు మలయప్ప స్వామి వాహన మండపానికి వేచేయడంతో వేడుకలు మొదలయ్యాయి. వాహన మండపం నుంచి సూర్యప్రభలో ఆసీనులై ఉదయం 5:30 స్వామి ఊరేగింపునకు బయలుదేరతారు. 4 మాడవీధుల్లో దక్షిణంగా, పడమర, ఉత్తర దిశలు కలిసే మూలల్లోకి వేచేసి తూర్పు దిక్కుగా నిలబడతారు. సూర్యకిరణాలు మాలయప్ప స్వామిని తాకగానే అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా కైకర్యాలు నిర్వర్తిస్తారు. అనంతరం వాహనం ఊరేగింపు సేవ మొదలవుతుంది. అటు అరసవల్లి సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలోనూ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేద పండితులు వేద మంత్రోచ్చరణాలు, మంగళధ్వనులతో మూల విరాట్ మహా క్షీరాభిషేకం నిర్వహించారు. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు అర్చకులు, వేద పండితులు ఈ సేవను నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవనున్నారు. 11 మంది సభ్యుల బృందంతో ఆయన రాష్ట్రపతితో భేటీ కానున్నారు. ఏపీ భవన్ నుంచి ర్యాలీగా రాష్ట్రపతి భవన్కు చేరుకున్న సీఎం చంద్రబాబు మొత్తం ఏపీకి సంబంధించిన 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్రపతికి అందించారు. ఏపీకి విభజన హామీల అమలు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుందంటూ ఆయన సోమవారం ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఏపీ సీఎం దీక్షకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎస్సీ నేత ములాయం సింగ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో సహా ప్రముఖ జాతీయ నేతలంతా మద్దతు పలికారు. ప్రధాని మోదీ వైఖరిని ఎడగట్టారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇవాళ కూడా ఢిల్లీలోనే మకం వేసిన ఏపీ సీఎం రాష్ట్రపతిని కలిశారు. పాలనలో ఇద్దరి పంతా వేరే అయినా ఆధ్యాత్మికత భావాల్లో మాత్రం కేసీఆర్, యోగి ఆదిత్యనాథ్లకు సారూప్యత ఉంది. దైవ కార్యాల్లో పాల్గొనేందుకు కూడా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుంటారు. ఎవరిని విమర్శలు చేసినా ఆధ్యాత్మికంగా తాము చేయదలుచుకున్నదే చేస్తూ ముందుకు సాగుతారు. కానీ ఈ ఇద్దరు నేతలు రాజకీయంగా ప్రత్యర్థులు
అలాంటి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలుసుకునే ఘట్టం ఆవిష్కృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ శారదా పీఠంలో ఆదివారం నుంచి అష్టబంధన మహాకుంభాభిషేకం ప్రారంభమైంది. ఈ నెల 14న మహాపూర్ణాహుతి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి తెలిపారు అన్నట్టు. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి కొనిదాల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బన్నీ కూడా ఒక కీలక పాత్రలో నటించున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇందులో మెగా వారసురాలు నిహారిక కూడా ఓ పాత్ర చేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సినిమాను దసరాకు విడుదల చేయనున్నారని కూడా సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరోల్బాగ్లోని ఓ హోటల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 5గురు తీవ్ర గాయాల పాలయ్యారు. మరో 3గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. సుమారు 26 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రజల మనిషి, ప్రజలు మెచ్చిన నాయకుడి పుట్టినరోజు వేడుకలు జనగామలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారి ఇంట పుట్టినరోజు వేడుకలు సమాజానికి ఉపయోగపడే విధంగా 10 మంది ప్రాణాలను కాపాడే విధంగా రక్తదానాల శిబిరాన్ని తన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసి సుమారు 300 మంది తమ రక్తాన్ని ముత్తిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 300 ml డొనేట్ చేశారు. డొనేట్ చేసిన వారికి స్థానిక ఏరియా ఆసుపత్రి వారి అభినందన పత్రాలు కూడా అందజేశారు. ఇవాళ హగ్ డే. ప్రేమికుల మధ్య కొట్లాటకు చెక్ పెట్టే కౌగిలింత. టీవారి పట్ల మనకున్న అన్యోన్యతను, అనురాగాన్ని, ప్రేమను చూపించేందుకు అందరూ ఉపయోగించే ఓ అందమైన పద్ధతి. మన దేశంలో అంతగా లేకపోయినా బయట ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజలు బహిరంగంగానే తమ వారిని కౌగిలించుకుంటారట. ఇక కొన్ని చోట్ల హగ్ చేసుకొని ఎదుటి వారిని విష్ చేస్తూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ పాదయాత్ర చేసి 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ యాత్రే ఆయన రాజకీయ జీవితాన్ని ఓ మలుపు తిప్పేసింది. ఆయనను 2 సార్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. నాటి రాజకీయాల్లో అలాంటి కీలక మలుపునకు కారణమైన వైఎస్ పాదయాత్రే కీలక అంశంగా తెరకెక్కిన సినిమా యాత్ర. ఈ సినిమాను మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిల్సుఖ్ నగర్ కోనార్క్ థియేటర్లో వీక్షించారు. బులెటిన్లో చిన్న బ్రేక్. స్నేహశీలి, మృదు స్వభావి, విద్యావంతుడు, పారిశ్రామిక రంగంలో విప్లవం సృష్టించిన అంచెలంచెల ఆత్మవిశ్వాసంతో శిఖరాలకు ఎగబాగుతున్న డాక్టర్ సామల వెంకట్రెడ్డి V3 న్యూస్ ఛానల్ గౌరవ సలహాదారుడు గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలతో మీ V3 న్యూస్ ఛానల్ సిబ్బంది మరియు మీ ఆప్తమిత్రుడు V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక:
స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం ఫ్లాట్ నంబర్ 101 ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. గుడి గంటలు త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. గిలిగిలిగా త్వరలో మీ వీతి న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన వీత్రి న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ వీత్రి న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు వీత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న నర్సరీలో సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేవరకొండ క్లస్టర్ ఏపీడీ చరణ్ గౌతమ్ మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం నింపాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితాహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని, ఇందులో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసి చెట్లను పెంచాలని నిర్ణయించింది. చింతపల్లిలోని ఫారెస్ట్ నర్సరీలో క్షేత్ర సహాయకులు, వన సహాయకులకు నర్సరీ నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి మండలంలో మొత్తం ఫారెస్ట్ నర్సరీలలో 10 NRGS నర్సరీలలో 11 లక్షల చెట్లు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. చింతపల్లి మండలం 34 గ్రామ పంచాయతీలలో 17 గ్రామ పంచాయతీలలో నర్సరీలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శౌరి, ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీను, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. నేను దేవరకొండ క్లస్టర్ ఏపీడీగా డిఆర్డీఏ తరఫున పనిచేస్తూ ఉన్నానండి. మా క్లస్టర్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల పరిధిలో ఈ ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక నర్సరీ ఏర్పాటు చేయడంలో భాగంగా మొత్తం మేము 83 లక్షల మొక్కలు ఈ సంవత్సరం పెంచబోతున్నామండి. నర్సరీలలో మొత్తం 133 నర్సరీలు ఈ మా దేవరకొండ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు అవుతూ ఉన్నాయి. ఈ 133 క్లస్టర్లకు సంబంధించి ప్రతి నర్సరీకి కూడా ఒక వనసేవకుడిని ఎంపిక చేసుకోవడం జరిగింది. అట్లా ఎంపిక చేయబడిన వనసేవకునికి ఆ గ్రామంలో ఉండేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్కు, దాని సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్లకు, ఈసీలకు, ఏపీఓలకు వీళ్ళందరికీ కూడా మన జిల్లా అటవీ శాఖ వారి సిబ్బంది సహకారంతో నర్సరీలలోనే వారికి నర్సరీని ఏర్పాటు చేయడం ఎట్లా అనే దాని మీద వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ చింతపల్లి మండలంలో శిక్షణ ఇస్తూ ఉన్నాము. ఈ శిక్షణలో ముఖ్యంగా ఈ నర్సరీలలో మొక్కలు పెంచడానికి అవసరమైనటువంటి మట్టిని సమకూర్చుకోవడం ఎట్లా, ఆ బ్యాగ్ ని ఫిల్ చేసేయడానికి మట్టిని కలపవలసినటువంటి విధానం ఏంటి, దాంట్లో ఏమేమి అంశాలు ఉండాలి, ఎరువు గాని, ఇసుక గాని, రేగడి మట్టి గాని, వాటి ఆ కాంబినేషన్లలో కలుపుకోవాలి, దాన్ని ఎట్లా మిక్స్ చేసుకోవాలి, ఎట్లా జల్లడబట్టుకోవాలి అనే దాంతో పాటు ఫిల్ అయిన బ్యాగుల్ని బెడ్లుగా అమర్పించుకోవడము, వాటిలో విత్తనాలు వేయడము, విత్తనాలు మొలకెత్తిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అన్ని అంశాల గురించి కూడా మేము ఈ వనసేవకులకి, క్షేత్ర సహాయకులకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము. రాబోయే సీజన్ అంటే రేపు జూలై 15 కల్లా మా క్లస్టర్ పరిధిలో సుమారు 86 లక్షల మొక్కలు మనం రైతుల దగ్గర కావచ్చు, గ్రామాలలో నీడనివ్వడానికి కోసం కావచ్చు, ఇండ్లలో అందం కోసం గాని, లేకపోతే వాటికి కొన్ని పండ్ల మొక్కలు కూడా మొత్తం సుమారు 86 లక్షల మొక్కలు మేము సరఫరా చేయడానికి ప్రణాళిక చేశాము. దానికి అనుగుణంగా సుమారు ఇప్పటి వరకు 133 నర్సరీలలో 108 నర్సరీలలో బ్యాగ్ ఫిల్లింగ్ కూడా అయిపోతా ఉంది. విత్తనాలు వివిధ ప్రదేశాల నుంచి విత్తనాలు తెచ్చుకొని వాటిని నాటడం కూడా జరుగుతూ ఉంది. రాబోయే రేపు 20వ తారీఖు కల్లా అన్ని చోట్ల కూడా బ్యాగులు ఫిల్ చేయడము, విత్తనాలు పెట్టడం కంప్లీట్ చేయడం లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. హైదరాబాద్లోని సోమాజిగూడలో నిర్వహించిన పుస్తక ఆవిష్కరణ మొదటగా న్యూస్ ఇన్ ఎంటర్టైన్మెంట్, రెండవ ఆవిష్కరణగా ఇంట్రడక్షన్ టు కమ్యూనికేషన్ టు జర్నలిజం, మూడవ ఆవిష్కరణగా మాస్ కమ్యూనికేషన్ ఇన్ ఇండియా అనే 3 పుస్తకాలు అల్లం నారాయణ, ఆందోళ్ ఎమ్మెల్యే ఏ క్రాంతి కిరణ్ తదితరులు పుస్తక ఆవిష్కరణను ఆవిష్కరించడం జరిగింది.
అట్లాగే రమణయ్య గారు, సుబాబు గారు, అలాగే ప్రొఫెసర్ బాలస్వామి గారు, అట్లాగే 3 పుస్తకాలు తీసుకొచ్చిన మిత్రుడు తిరుపతికి అభ్యర్థనలు తెలియజేసుకుంటూ 3 పుస్తకాలు రాసే సమయాన్ని కేటాయించి ఈ రోజుల్లో ఆఫీసులకు వస్తే టెన్షన్గా ఉంటాం. షిఫ్ట్ అయిపోయి నుంచి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కూడా అదే టెన్షన్లో నిద్ర వస్తుందో లేదు. కానీ 3 పుస్తకాలని రాసే ఓపిక తెచ్చుకున్న తిరుపతికి మీడియా పట్ల ఉన్న కమిట్మెంట్ తెలియజేస్తుంది. నేను కూడా అసలు పుస్తకంలో రావాలని అనుకున్నాను, కానీ ఈ 3 పుస్తకాలు చూసే రావాల్సి వచ్చింది నేను కూడా. ఎందుకంటే ఏదో ఊరికే తన జీవిత చరిత్రను అలా గొప్పతనాన్ని రాసుకొని పుస్తకాలు రిలీజ్ చేసే కంటే కొత్త తరానికి ఉపయోగపడే విషయాల్ని ప్రపంచానికి చెప్పడానికి తను పడ్డ శ్రమ వృధా కాదు. తప్పకుండా ఈ పుస్తకాలు కొత్తగా మీడియాలోకి వచ్చే వాళ్ళకి, మీడియా గురించి ఏం తెలియకుండా కూడా మీడియాలో ఉంటున్న వాళ్ళకి తెలుసుకోవడానికి ఈ 3 పుస్తకాలు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటూ, తిరుపతి ఇట్లాంటి మరిన్ని విషయాలతో మరిన్ని పుస్తకాలు రాయాలని చెప్పి ఇంత ఒప్పుకున్నందుకు ఆయన కూడా మరోసారి అభినందనలు చేసుకుంటున్నాను. ప్రముఖ సోషలిస్టు నాయకుడు మాజీ కేంద్ర మంత్రి జార్జ్ ఫెర్నాండస్ సంస్కరణ సభ రవీంద్ర భారతిలో నిర్వహించారు. నాయిని నరసింహారెడ్డి సభ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ జార్జ్ ఫెర్నాండోస్ మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని, ఆయన చేసిన సేవలను ఈ సభా సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు. ఈ సమావేశంలో ప్రజా గాయకుడు గద్దర్, సమాజ్వాదీ పార్టీ నేత రఘు ఠాకూర్, బిఎంసి నేత మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ శామిల్స్ మరియు టింబర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నిరసనగా కలప, వడ్రంగి వృత్తులు మరియు అనుబంధ సంస్థల ప్రభుత్వం చేపట్టిన లక్షలకు నిరసన బుధవారం వరకు కొనసాగనుంది. ఈ నిరసనలో భాగంగా 3 రోజుల బంద్కు పిలుపునిచ్చారు. జంగల్ బడావ్ మన ముఖ్యమంత్రి గారి ఈ నినాదానికి తెలంగాణలోని టింబర్ అండ్ సామిలర్స్ మరియు విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మలు, వడ్రంగులు అందరూ కూడా మేము స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం వెంటే మేముంటాం, మా వెంటే ప్రభుత్వం ఉండాలని ఒక నినాదంతో మేము కూడా మాకు జీవో 55 ద్వారా వచ్చిన ఇబ్బందులన్నింటినీ తొలగించాలని చెప్పేసి ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల బంద్ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. దీంట్లో భాగంగా వాల్టా యాక్ట్ ప్రకారం కూడా వ్యవసాయదారులకు ఇబ్బందికరమైన వాల్టా యాక్ట్ను సులభతరం చేయాలని చెప్పి కూడా మా యొక్క డిమాండ్లలో ఒక భాగం. తర్వాత పోలీసు వారు, అటవీ శాఖ వారిని కలుపుకొని చేస్తున్న ఈ కార్యక్రమాల్లో పోలీసు యొక్క ఇన్వాల్వ్మెంట్ను తీసివేయాలని ఇంకొక డిమాండ్ మాది. తర్వాత ఏదైతుందో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రీక్లెయిమింగ్ ద రిపబ్లిక్ పత్రికను ఘనంగా ప్రారంభించారు. ఈ ఆవిష్కరణకు రమా మేల్కోటి, సయ్యద్ బ్రదుద్దీన్, కోదండరాం, యోగేంద్ర యాదవ్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేశారు. ఇవి ఈరోజు విబుల్టన్ విశేషాలు. విబుల్టన్ ముగించే ముందు మరొకసారి విబుల్టన్ హెడ్లైన్స్ చూడండి. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు విజయ్ బాపినీడు కన్నుమూత, నివాళులు అర్పించిన సినీ ప్రముఖులు. తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు, స్వామివారిని దర్శించేందుకు కదలి వచ్చిన భక్తులు. నేడు రాష్ట్రపతితో ఏపీ సీఎం బాబు భేటీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్. ఒకే వేదికపై 2 సీఎంలు, మహాపూర్ణహుతి కార్యక్రమంలో హాజరు కానున్న కేసీఆర్, యోగి ఆదిత్యనాథ్. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం. ఈ ఘటనలో 9 మంది సజీవ దహనం, మరో 5గురికి తీవ్ర గాయాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.